ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉన్నతమైన కృపా సన్నిధి ప్రభువు మనకు తోడుగా ఉంచి మనలను బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఈ నెల చివరి వారంలో సంవత్సరాంతపు కృతజ్ఞత ప్రార్థన కూడికలు జరుగుతాయి. దేవుడు తన ఉన్నతమైన కృపచేత ప్రభు నింపి బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. దేవుని దయా సంకల్పమును బట్టి ఆయన కృపా సన్నిధిని ప్రభు మనకు తోడుగా ఉంచాడు. ఆయన సన్నిధిలో మనలను స్థిరపరుచుకొని బలపరుచుకొని ప్రభువు మాత్రమే మనలను నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది క్రిస్మస్ సీజను, ఎక్కువ క్రిస్మస్ను గురించినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదే సందర్భానుసారంగా పరిశుద్ధాత్ముడు నా మనస్సులో ఉంచినటువంటి ఒక చిన్న ప్రేరేపణ, ఒక చిన్న మాట చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త 2వ అధ్యాయము 12వ వాక్యములో దానికిదే మీ కానవాలు, దానికిదే మీ కానవాలు. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే గొర్రెల కాపరులతో దూత మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రభువు దూత మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. దానికి మీకు ఇదే ఆనవాలు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ప్రభు కనబడతాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఇదే మీకు ఆనవాలు. ఏమిటి ఆనవాలంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. వాస్తవానికి శిశువుని ఎక్కడ పడుకోబెడతారు? తొట్టిలో. ఏ తొట్టి ఆ తొట్టి? ఆ తొట్టి మనం చక్కగా చదువుతాం. 7వ వాక్యములో, సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో. చూడండి, ఆనవాలు ఎంత చక్కగా చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు దేవదూత ద్వారా గొర్రెల కాపరులకు. మీకు ఒక ఆనవాలు ఇస్తున్నాం, చిన్న సూచన ఇస్తున్నాం, సింబల్స్ ఇస్తున్నాం. దానికి మీకు ఇదే ఆనవాలు. ఏమిటి ఆనవాలంటే, శిశువు పుట్టి ఉంటాడు. పుట్టి ఉన్నటువంటి శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో, ఎక్కడంటే ఒక తొట్టిలో. ఏ తొట్టి అంటే, మనం అక్కడే 7వ వాక్యంలో పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉంటాడు, పశువుల తొట్టిలో పడుకొని ఉంటాడు. మీకు ఇదే సూచన, ఆనవాలు. మీకు ఇదే ఆనవాలు. మీరు వెళ్ళి లోకరక్షకుడు ఎవరు ఆ శిశువు అని అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి ఆ రక్షకుని మేము ఎలా గుర్తుపట్టాలి అని అడక్క మునిపే ఒక ఆనవాలు చెప్తున్నాడు. ఒక తొట్టి, ఎవరు పుట్టిన బిడ్డను ఎవరు తొట్టిలో, అది పశువులు నీళ్లు తాగే తొట్టిలో పడుకోబెడతారా?
చిన్నపిల్లలు పశువులు ఉన్నటువంటి ఆ పాకలోకి వెళ్తేనే మనం గజగజ విలవిలలాడిపోయి ఆ మురికి ఎంత చేసుకుంటాడని బాధపడతాం. ఈ బిడ్డను పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. ఈయన ఎవరు అని అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడైన ఈ రక్షకుడు ఆయన మీరు ఎలా గుర్తుపడతారు అని అంటే, మీరు పట్టణంలోనికి వెళ్ళిన వెంటనే అక్కడ పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు ఉంటాడు. ఆ శిశువును మీరు వెతుకుతూ ఉన్నటువంటి క్రమంలో పశువుల తొట్టిలో పడుకొనబెట్టబడి ఉంటాడు ఆయన. మీకు ఆనవాలంటే సూచన, గుర్తు సూచన. ఏమిటి ఆ సూచన? ఏమిటి ఆనవాలంటే పశువుల తొట్టిలో పడుకొనబెట్టబడినటువంటి ఒక శిశువును మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి మనందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును మనము గుర్తెరిగి మనము ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలలో, ఆత్మ సంబంధమైనటువంటి మార్గాలలో మనము నడిపించబడుతూ ఉన్నాము. ఇదిగో లోకాన్ని రక్షించినటువంటి లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రోజు దేవదూత యేసుక్రీస్తును గురించిన ఆనవాలు చెప్పారు. ఈరోజు నీవు లోకరక్షకుడైన క్రీస్తును గురించినటువంటి ఆనవాలు ఏం చెప్పగలుగుతావు? యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనడానికి నీలో ఉండే ఆనవాలు, సూచన ఏమిటి? మీకు అర్థమయ్యేటట్టుగా ఇంకొక మాటను కూడా నేను దేవుని వాక్యంలో చదివిస్తాను. మీరు చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి మీరు చదివితే, 17వ అధ్యాయము 18వ వాక్యాన్ని మీరు చదివితే, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము, నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొక్కటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాడు. దావీదుకు వాళ్ళ నాన్న యెషయి అన్నలు యుద్ధరణ రంగంలో ఉన్నారు. ఆ యుద్ధరణ రంగంలో ఉన్నటువంటి అన్నలకు కొన్ని పదార్థాలు ఏమిటండి? అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 17వ వాక్యాన్ని చదివితే గోధుమల పిండి, రొట్టెలు, జున్నుగడ్డలు అవన్నీ తీసుకొని వెళ్ళి సహస్రాధిపతికి కూడా ఇచ్చి, మీ అన్నలకు కూడా ఇచ్చి, ఆ యుద్ధంలో మీ అన్నలు ఎలాగున్నారో ఏమిటో, ఏ విధంగా ఉన్నారో ఏంటో కనుక్కొని వాళ్ళ దగ్గర ఏదన్నా నాకు ఒక ఆనవాలు తీసుకొని రా. ఏం తీసుకొని రావాలి? ఆనవాళ్ళు తీసుకొని రా. ఇప్పుడు ఫోన్ చేశాం, హలో బ్రదర్ ఎక్కడన్నా అని, నేను ఇక్కడేనండి చర్చి దగ్గర ఉన్నాను. నేను ఇంటి దగ్గర నుండి ఫోన్ చేస్తే, చర్చి దగ్గర ఉన్నావా? మరి నాకేం అంత నమ్మకం అనిపించట్లేదు, ఒకసారి వీడియో కాల్ చేయడు. ఒక బ్రదర్కి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే ఇది వీడియో కాల్ చేశా, ఆన్లైన్లోనే ఉన్నాడు. వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ కట్ చేసి వాయిస్ కాల్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? బండారం బయట పడుతుంది. ఉండకూడని చోట ఉన్నాడు. తర్వాత తెలిసింది నాకు, ఉండకూడని చోట ఉన్నాడు కనుక కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి, అప్పుడు ఆనవాలు. అతని దగ్గర నుండి ఏదో ఒక గుర్తు, ఏదో ఒక సూచన, ఒక ఆనవాలు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, యుద్ధములో ఉన్నటువంటి తన సహోదరులు ఎలాగ ఉన్నారో ఏంటో వాళ్ళను చూసి, వాళ్లకు తండ్రి ఇచ్చినటువంటి పదార్థాలు ఇచ్చి వాళ్ళు ఎలాగున్నారో తెలుసుకోవడానికి ఏదో ఒక ఆనవాలు తీసుకొని రా. ఏదో ఒకటి ఆనవాలు తీసుకొచ్చి నాకు చూపెట్టు. తండ్రి మనస్సు, యుద్ధంలో ఉన్నారు నా కుమారులు, వాళ్ళు సంపాదించుకొని వచ్చి పెడుతున్నారు, నేను తింటున్నాను అనకుండా ఆ బిడ్డల క్షేమము కోరి వాళ్ళు ఎలాగ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఒక ఆనవాలు.
లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకు కూడా దేవదూత ఆ కాపురులతో మాట్లాడేటప్పుడు ఇదే మీకు ఆనవాలు, ఆనవాలు ఇదే మీకు. ఏమిటి ఈ మీకు ఇచ్చే ఆనవాలు అని అంటే, బిడ్డ పశువుల తొట్టిలో పడుకొనబెట్టబడి ఉంటాడు, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు, పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకొనబెట్టబడి ఉంటాడు బిడ్డ. ఇదే మీకు ఆనవాలు. ఆయనే రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనవాలు ఆధారాలు లేనివాడు కాదు, చరిత్రను రెండు ముక్కలుగా విభజించిన వాడు, చరిత్రను తిరగరాయగలిగినటువంటి వాడు, మనం ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు. మీకిదే ఆనవాలు, గుర్తు, సూచన. మీరు వెళ్ళండి, ఆ లోకరక్షకుని మీరు దర్శించండి, చూడండి, చూచి తరించండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యెషయా చెప్తున్నాడు, మీ అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళను చూచి, వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి, వాళ్ళు ఎలాగున్నారో ఏంటో గుర్తుపట్టి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని, వాళ్ళ స్థితిగతులు ఎలాగున్నాయో చూసి వచ్చి, ఇదిగో నేను చూశాను బాగానే ఉన్నారు అనకు. వాళ్ళ దగ్గర ఒక ఆనవాలు తీసుకొనిరా. వాళ్ళు క్షేమంగా ఉన్నారు అనడానికి ఒక ఆనవాలు తీసుకొనిరా. ఇప్పుడు మీరు యేసుప్రభుని గురించినటువంటి, యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆనవాలు ఏంటి? పెద్ద సంఘాలు, పెద్ద సంఘాలు అంటారు చూడండి, పెద్ద సంఘాల్లో శిలువలు ఉంటాయి చూడవే. మేము లోకరక్షకుని నమ్మాము, రక్షించబడ్డాము అని చెప్పడానికి పెద్ద సంఘాల్లో కొవ్వొత్తులు పెట్టుకొని తిప్పుతూ ఉంటారు చూడు, అవే మీకు ఆనవాళ్ళు? మాట్లాడాలి మీరు. ఏంటి ఆనవాళ్ళు ఏంటి? నేను చెప్తాను చూడండి. మీరు యెషయా గ్రంథంలో ఒక మాటను మీరు చదువుతారు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వాక్యం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్యన ఉన్నాము. ఈ ఊర్లో లేకుంటే మీ బంధువుల మధ్యన, మీ స్నేహితుల మధ్యన, శ్రేయోభిలాషుల మధ్యన, బాబోయ్ వాడు ప్రార్థనకి వెళ్తున్నాడు తప్ప, ఆ మనిషి ప్రార్థనకి వెళ్తుంది తప్ప ఏం మారలేదు, అసలు ఏం మారలేదు. అప్పుడే నయం. ఎప్పుడు ప్రార్థనకు రాకముందే నయం, బెటర్. ఇప్పుడు మరీ దరిద్రంగా తయారైపోయారు బాబు. ఎట్లా ఉన్నారంట ఇల్లు? ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నిలుచు సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగా. అదిగో పరలోకమనే కొండ మీద, సియోను కొండ మీద దేవుడున్నాడు. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏమిటి అంటే, ఇదిగో మేము సూచనగా కనబడుతున్నాము, మేము మహత్కార్యాలుగా కనబడుతున్నాము. ఇదిగో జనముల మధ్య జనములకు దేవుణ్ణి ప్రతినిధులుగా, దేవుని బిడ్డలుగా, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా, దేవుణ్ణి కొనియాడే వ్యక్తులుగా మేము సూచనగా కనబడుతున్నాము. మేము సూచనగా కనబడుతున్నాము, మేము సూచనలుగా ఉన్నాము. మనల్ని చూస్తే నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ఇంతకుముందు నిన్ను దూషించిన వాళ్ళు కానీ, నిన్ను బట్టి ప్రభువుని దూషించిన వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు? ఏం మాట్లాడగలుగుతున్నారు? నిన్ను చూసి చెప్పగలగాలి, యేసు ప్రభు రక్షకుడు ఎక్కడంటే ఇదిగో ఆనవాళ్ళు, ఇదిగో తొట్టి మీకు ఆనవాళ్ళు. తొట్టిలో పిల్లాడు, శిశువు పడుకొనబెట్టబడి ఉంటాడు. పుట్టిన బిడ్డని ఎవరైనా పశువుల తొట్టిలో పడుకోబెడతారా? కాకపోతే ఈయన పడుకొనబెట్టబడ్డాడు. లోకాన్ని రక్షించడానికి,
తన రక్తమునిచ్చి రక్షణ కలగజేయడానికి ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు కదా, సమస్తమును కలుగునగా కానీ మహత్తు కలిగిన ఆయన మాట ద్వారా కలగజేసిన వాడు నీ కోసము నా కోసము పశువుల తొట్టిలో పడుకొనబెట్టబడవలసిన దయనీయమైనటువంటి స్థితిలోనికి దిగినటువంటి దేవుడు ఆయన. దయనీయమైనటువంటి స్థితిలోనికి దిగినటువంటి దేవుడు ఆయన. ఇదే మీకు ఆనవాళ్ళు. మరి నువ్వేం ఆనవాళ్ళు చూపెడతావు దేవునికి? దేవుడు దేవుడని, ఆయనే రక్షకుడని నీ దగ్గర ఉన్న ఆనవాళ్ళు ఏమిటి? ఈయన చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మేము సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము దేవునికి. సూచనలుగాను మహత్కార్యముల మధ్యగాను, సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము మేము దేవునికి. దేవుడు ఉన్నాడు అనుటకు, దేవుడు మమ్మలను రక్షించాడు అనుటకు, మా మనస్సును మార్చాడు అనుటకు, మా హృదయమును మార్చాడు అనుటకు, మా స్థితిని మార్చాడు అనుటకు, మా ప్రవర్తనను మా నడవడికను మార్చాడు అనుటకు మేము సూచనలుగా ఉన్నాము. ఈయనకు అప్పుడు కోపము 107 వచ్చేది, ఇప్పుడు 160 వస్తుంది. అప్పుడు ఒక్క సినిమే చూసేవాడు, ఇప్పుడు 4 చూస్తున్నాడు. అప్పుడు సౌండ్ 2లోనే పెట్టేవాడు టీవీలో, ఇప్పుడు సీరియల్ ఆన్ చేస్తే ఈమె 14లో పెడుతుంది. సూచన, వెరీ గుడ్ సింబల్, మంచి సూచన. మీకు ఇదే ఆనవాళ్ళు. మరి నేను అడుగుతాను, యేసు ప్రభు దేవుడని నీ దగ్గరున్న ఆనవాళ్ళు ఏంటి? ఆనవాళ్ళు ఏంటండి? ప్రూఫ్ ఏంటి? రుజువేమిటి? మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వాక్యం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును కనబడును కనబడును. యెషయా చెప్తున్నాడు, సియోను కొండ మీద ఉన్న యెహోవాకు మేము సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము. నేను మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ కూర్చున్న మీలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు, యేసుప్రభు దేవుడని నమ్ముతున్న వాళ్ళు ఒకసారి గట్టిగా 2 చేతులు పైకైతే దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది నమ్మలేదు, నోట్లో నుండి మాట రావట్లేదు, చేతులు లేకట్లేదు. నమ్మరు మీరు, నాకు తెలుసు. నమ్మావు. యాకోబు పత్రికలో దయ్యాలు కూడా యేసుప్రభు దేవుడని, దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతున్నాయి. ఎవరు? దయ్యాలు దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. మరి మనకంటే అవి బెటర్ కదా. అవి నమ్ముతున్నాయి, నువ్వు దేవుడు ఒక్కడే, నేను అవి నమ్ముతున్నాయి, నువ్వు నమ్ముతున్నావు. నువ్వు నమ్మావు అనడానికి ప్రూఫ్ ఏమిటంటే మార్కు సువార్తల్లో మనం చక్కగా చదువుతున్నాం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. దేవునికి ఒక సూచనగా, ఒక మహత్కార్యముగా నీవు నీ జనముల మధ్య, నువ్వు జీవిస్తున్న చోట, నువ్వు పనిచేస్తున్న దగ్గర, నువ్వు నిలిచిన చోట ఇతడు యేసు ప్రభు యొక్క, ఇతడు ప్రకటిస్తూ ఉన్న గుణగణాలన్నీ ఇతనిలో కనబడుతున్నాయని చెప్పగలిగే ఒక సూచన, ఒక ఆనవాలు నీ దగ్గర కనబడుతుందా? ఒక ఆనవాలు నీ దగ్గర కనబడుతుందా? యేసు ప్రభు అంటేనే క్షమాగుణమని ఖచ్చితంగా ఎవరు అడిగినా అడగకపోయినా చెప్తా. ఒక చెంప మీద కొట్టమంటే చెప్పరేంటండి? ఒక చెంప మీద కొడితే అట్లా చూపించండి, ఈపు మొత్తం పగల కొడతారు వాళ్ళు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ క్షమాగుణం, ఆ దయాగుణం, ఆ సహకరించే గుణం, ఆ ప్రేమతత్వం, వేరే దేశంలో ఉన్నటువంటి ఆమె ఈ దేశానికి వచ్చి క్రీస్తు ప్రేమను చాటి చెప్పింది మదర్ తెరీసా. వేరే దేశము నుండి వచ్చి మన దేశంలో క్రీస్తు ప్రేమ తత్వాన్ని చూపెట్టి, మత ఛాందస్తపువాదులు లేనిపోని అపోహలు, అభాండాలు వేస్తున్నారు దరిద్రులు. వాళ్ళను మనం ఏం చేయలేం. క్రీస్తు ప్రేమను
క్రీస్తు యొక్క ప్రేమానురాగాన్ని, క్రీస్తు యొక్క ప్రేమను మనము తెలియపరిచే ఒక సూచన. మీకు ఇవే, కొంచెం గట్టిగా చెప్పండి, మీకు ఇవే ఆనవాలు. మరి నీ దగ్గర ఏమున్నాయి? హలో బ్రదర్, అమ్మా, ఏమున్నాయి నీ దగ్గర? ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణాన్ని కొనసాగించారు, చివరికి వచ్చారు. ఇక ఎరికో దాటితే వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళతారు. ఆకాశంలో నుండి కుమ్మరించబడుతున్న మన్నా కూడా ఆగిపోద్ది. ఎరికో పట్టణం దగ్గరికి వచ్చారు. ఎరికో పట్టణము దగ్గరికి వచ్చారు. ఎరికో పట్టణము దగ్గరికి వచ్చినటువంటి వీళ్లకు ఎరికో పట్టణం అడ్డు వచ్చింది. అరే, ఆ పట్టణం ఎలాగుందో ఏంటో చూసి రాపోమని ఒక ఇద్దరు వేగుల వారిని నాయకుడైన యెహోషువ పంపించాడు. వాళ్ళు ఎరికో పట్టణంలోనికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఆ పట్టణపు ప్రాకారము గోడ మీద ఒక ఇండ్లు ఉంది. ఆ ఇంట్లో ఒక వేశ్య ఉంది. ఆమె వీళ్ళను చేర్చుకున్న తర్వాత దేవుని బిడ్డలారా, ఈ లోపల రాజుకు సమాచారం తెలిసి ఆమె దగ్గరికి పంపించాడు. వచ్చారా అంటే వచ్చారు, ఇప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పి వీళ్ళను మిద్దె మీద జనపనార కట్టి కింద దాచిపెట్టి వాళ్ళని ఇట్లా వెళ్ళి తరిమి పట్టుకోండి అని చెప్పి వీళ్ళను తీసుకొని వచ్చి చెప్తుంది, అయ్యా, మీ భయం వలన మా పట్టణము అందరి గుండె నీరైపోయింది, భయంతో వణికిపోతున్నారు. నిశ్చయముగా యెహోవా మీకు జయాన్ని కలగజేస్తారు. నేను మిమ్మలను ఆ భటులకు, మా రాజుకు పట్టించకుండా కాపాడాను కదా, మరి మీరు మమ్మలను కాస్త వచ్చినప్పుడు మేము చావకుండానట్లుగా మమ్మలను కాస్త జ్ఞాపకం చేసుకోండి అని అన్నప్పుడు ఆమెతో వాళ్ళు మాట్లాడుతున్న మాట, అమ్మా, మీరు మీ ఇంటి వాళ్ళందరూ ఇదే ఇంట్లో ఉండండి. ఇదిగో మమ్మల్ని ఇప్పుడు దింపుతున్నావు కదా, ఈ కిటికీకి ఒక ఎర్రటి తోకటి దారం తీసుకొని వచ్చి దీన్ని కట్టు. ఇవే ఆనవాళ్ళు మాకు. ఏం మాట్లాడుతున్నా? నీకేమన్నా కాస్త బుద్ధుందా? మేము అడిగింది ఏంటి, నువ్వు చెప్పేదేంటి? మేము అడిగింది ఏంటి? అయ్యా, మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ పట్టణాన్ని మీరు కాల్చివేస్తారు, నాశనం చేస్తారని తెలిసింది. ఒకవేళ మేము కూడా వాళ్ళతో పాటు చావకుండా మిమ్మల్ని చేర్చుకున్నందుకు మమ్మల్ని రక్షించండి అయ్యా అని అడిగితే దారం కట్ట అంటావేంటి? కిటికీకి దారం కట్ట అంటావేంటి? దేవుడు 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 అని దేవుని పట్టుకొనే ఉండాలా? ఇంకేం చేయకూడదా? కొంచెం అతి తెలివి ఎక్కువైనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాన్ని, వాక్యపు సందేశాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. చూడండి, మీరు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాటను మనం అక్కడ గుర్తుపట్టగలుగుతాము. చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండులు, చదవమ్మా, ఆమె చదువుతుందిగా, చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. అమ్మా, అలాగనే మీరు కిందికి చదువుకుంటూ వస్తూ ఒక 18వ వాక్యాన్ని చదవనా? నీవు మమ్ములను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ చేర్చుకొనుము. ఈ ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వస్తే వాళ్ళ ప్రాణానికి మాకేం సంబంధం లేదు. మాకేమి అసలు సంబంధమే లేదు. దేవుని బిడ్డలారా, మీరు అక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, వాక్యపు లేఖనాన్ని గమనిస్తే ఒక ఆనవాళ్ళు ఇమ్మంటుంది.
ఏమిమ్మంటుంది? నోరు తెరిచి చెప్పాలి, ఇటు చూడాలి మీరు. ఏమిమ్మంటుంది? ఆనవాళ్ళు ఇమ్మంటుంది. వాళ్ళు ఇచ్చిన ఆనవాళ్ళు ఏంటి? కిటికీకి ఎర్రటి తోగడ దారం కట్టు, ఎర్రటి దారాన్ని కట్టు. అంటే దారానికి ఇళ్ళ రక్షణకి ఏం సంబంధం? ఏం సంబంధం? ఆయన ఎవరో 2000 సంవత్సరాల క్రితం చచ్చాడట. అనేది సిలువలో చచ్చాడట. చచ్చినటువంటి ఆ సిలువలో కార్చిన రక్తంతో నేను పాపిని అని చెప్పిన వెంటనే ఆ రక్తం వచ్చి కడుగుతుందట. అపోహపు అనుమానపు మాటలు మాట్లాడే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రజలారా, కృప కలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మహత్తు కలిగిన మహిమ కలిగిన దేవుని మాట ఏమిటి అంటే, మనకు దేవుడు రక్షణను కలగజేసే ఒక్క మాట మన స్థితిని, పరిస్థితిని, సమస్తాన్ని మారుస్తుంది. అయ్యా, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలను గురించి ఇటువంటి భారము నీ మీద ఉందా? ఈ పట్టణములో మీరు కాల్చివేస్తారు అగ్ని చేత దీన్ని. ఈ పట్టణం పాడైపోతుంది. ఈ పట్టణములో నా సహోదరులు, నా అన్నదమ్ములు అందరూ ఉన్నారు. అలాగే ఈ లోకములో పాపముల చేత అపరాధముల చేత పట్టబడిన వారు, కట్టబడిన వారు, సాతాను కబంధ హస్తాల్లో ఇరుకొని నిత్య నాశనానికి ఊరేగుతున్న నా బంధువులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది ఉన్నారు. వారందరి రక్షణ కొరకై ఏమైనా నీకు కాస్త భారము బాధ్యత వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. అమ్మా, నిన్ను రక్షిస్తాను, నువ్వు ఇంట్లో ఉండంటే శుభ్రంగా ఉండేది. ఆమె అట్లా అనట్లా. నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా బంధువులంతా రక్షింపబడాలి. ఓకేనమ్మా, ఇదిగో ఏ కిటికీలో నుండి అయితే మీరు మమ్మలను దింపుతున్నారో కిందికి, ఇదే కిటికీకి ఎర్రటి తోగడ దారం కట్టండి, మేము వస్తాం, మేమొచ్చి పంపిస్తాం వాళ్ళను. ఆ కిటికీ కట్టబడినటువంటి దారాన్ని చూసి ఇంట్లో ఉన్నటువంటి ఆమెను, ఆమె కుటుంబంలో ఉన్న వారిని, ఆ ఇంట్లో ఉన్న వారిని అందరినీ వాళ్ళు ఏం చేశారు అంటే తీసుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఆనందంగా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 22వ వాక్యం నుండి చదవడం ప్రారంభించండి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను, ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకుని రండి దేశము వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగిన వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులు, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారి వెలుపలకు తోడుకుని ఇశ్రాయేలు పాలన వెలుపుట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణము, దానిలో సమస్తము అగ్ని చేత కాల్చివేసిరి. చూడండి, ఒక చిన్న ఎర్రటి దారము, ఆనవాళ్ళు ఏం చేసింది అంటే, ఆనవాళ్ళు కలగజేసినటువంటి కార్యం ఏమిటి అంటే, ఆమెకును, ఆమె ఇంటి వారికి, ఆమెకు కలిగిన సమస్తానికి రక్షణ కలగజేసింది. ఎవరైతే ఆనవాళ్ళు, ఎర్ర దారము కట్టబడిన ఆనవాళ్ళు కలిగిన ఆ ఇంట్లో ఉన్నారో, ఆ మనుషుల పేర్లు రాయబడలేదు. ఆ 2 మనుషులు రాయబడిందా? రాయబడలేదు. ఆ 2 మనుషులు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుళ్ళు, కుమారుడైన దేవుడు యేసు ప్రభు,
పరిశుద్ధాత్మ దేవుడు సంఘం అనే ఇంటిలో మనలను పెట్టి, ఏ సంఘమైతే యేసు రక్తము ద్వారా కట్టబడి, యేసు రక్తము ద్వారా పట్టబడి, యేసు రక్తపు ఆనవాలు కలిగి నడిపించబడుతూ ఉందో వారందరినీ అగ్నిలో కాలకుండా ఈ ఇంట్లో నుండి వెలుపలికి తీసుకొని అగ్నిని, మరణమును దాటి జీవములోనికి ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఇదే ఆనవాలు, ఆనవాలు కలిగి ఉన్నటువంటి వారి జీవితం ఎలాగ ఉంటుంది అని అంటే, మరణములో నుండి జీవములోనికి దాడుతారు. అగ్నిలో కాల్చివేయబడకుండా జీవములోనికి దాటే ఒక ఉన్నతమైన అనుభవాన్ని దేవుడు కలగజేస్తాడు. గొర్రెల కాపురులతో దేవదూత చెప్పిన మాట, మీకు ఇదే ఆనవాళ్ళు, మీకు ఇదే ఆనవాళ్ళు. యెషయా చెప్తున్నాడు దావీదును తన అన్నల దగ్గరికి పంపేటప్పుడు, వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో నాకు కాస్త ఆనవాలు తీసుకొని రా వాళ్ళ దగ్గర నుండి. నేనంటాను, దేవుని ఆనవాలు నీ దగ్గర ఉన్నాయా? నిజంగా దేవుని యొక్క ఆనవాలు, దేవుని యొక్క సూచనలు, దేవుని యొక్క మహత్కార్యాలు, దేవుని యొక్క ఆనవాలు నీ దగ్గర ఉండగలిగితే నువ్వు ఖచ్చితంగా మరణమును దాటి జీవములోనికి వెళ్ళగలుగుతావు, మరణాన్ని దాటగలుగుతావు. అందరూ అగ్ని చేత పట్టణములో ఉన్న వాళ్ళందరూ కాల్చబడితే ఆనవాలు కలిగిన ఇల్లు మాత్రమే తప్పించబడింది. ఎవరెవరట? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తనకు కలిగిన అక్క చెల్లెళ్ళు, తనకు కలిగిన సమస్తము తప్పించబడింది. నీ జీవితంలో, నీ ఆత్మీయ స్థితిలో, ఆత్మ సంబంధమైన పరిస్థితిలో, ఆత్మ సంబంధమైన యాత్రలో ఆనవాలు కలిగి నువ్వు నడిపించబడగలిగితే నీకు కూడా ఇంతకంటే గొప్ప రక్షణను దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. గొప్ప రక్షణను కృపగలిగినటువంటి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రహాబును గురించి మనం యేసు ప్రభు వంశావళిలో చూస్తే ఆమె పేరు కూడా అక్కడ కనబడుతుంది, అక్కడ. మీకు ఆనవాలు ఉన్నాయా? ఏంట్రా చేతికి ఎర్రగా దారం కట్టేవంటే నేను పలానా చోటికి వెళ్ళి వచ్చానండి. ఏంట్రా నెత్తి మీద వెంట్రుకలు లేవంటే నేను పలానా చోటికి. ఆనవాలు. రాఖీ పండగకు రాఖీ కట్టించుకుంటాం, ఆనవాలు. మా చెల్లి కట్టింది, మా అక్క కట్టింది, ఊరికే కట్టిందా? తీసుకెళ్ళే 1000-2000 ఊరికి కట్టిందా? మా చెల్లి కట్టింది, మా అక్క కట్టింది. ఈ నా యేసయ్య ఆనవాళ్ళు నీ దగ్గర ఏ డబ్బులు వసూలు చేయదు. ఉచితముగా ఇచ్చినటువంటి రక్తము, ఉచితముగా ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఉచితముగా మనందరికీ కలగజేసినటువంటి రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఖర్చు లేదు, ఏ బిల్లు లేదు, ఏ పేమెంట్ లేదు, ఫ్రీ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీకు ఇవే గట్టిగా చెప్పండి. కాస్త నీరసంగా చెప్తున్నారు. ఇవే చూడండి, ఆమె ఏం చెప్తుందో 2:12లో చదువునాను ఒకసారి త్వరగా. ఆనవాళ్ళ గురించి చదువమ్మా. అవన్నీ అన్న చదువుతున్నాడు, నేను ఆనవాళ్ళ గురించి చదవమన్నాను. 12లో నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి చాలండి. ఒట్టొట్టి ఆనవాళ్ళు కాదు. రాజకీయ నాయకులు యాత్ర చూడండి, వాగ్దానాలు, మీకు రోడ్లు వేస్తాం, ఇండ్లు కడతాం, వెళ్తే మనల్ని గేటు దగ్గర కూడా రానియరు. ఉచితమైన ఆనవాళ్ళు కాదు, ఉచితమైన సలహాలు, వాగ్దానాలు కాదు, నిజమైన ఆనవాళ్ళు కావాలి మనకు. నిజమైన ఆనవాళ్ళు మనకు ఎక్కడి నుండి దొరుకుతాయంటే యేసుక్రీస్తు ద్వారానే దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. రేపు 31వ తారీఖు ఉంది కదా, నేను వాగ్దానాలు పెట్టను. 1వ తారీఖు పెట్టకపోయినా అడుగుతారు, పాస్టర్ గారు
వాగ్దానం లేదు, మేము తీసుకుంటాం 10 రూపాయలు ఇచ్చి. సంఘం అంతా ఒకటే అన్నప్పుడు ఒకటే వాగ్దానం. మళ్ళీ ప్రత్యేకంగా ఏంటి? సరే, మీ విశ్వాసాన్ని కానడం ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు కూడా డబ్బులు వస్తున్నాయి కదా, చేయదేంటి డబ్బులు నాకు పెట్టేస్తా. ఒక ఆనవాళ్ళు ఉండాలి మనకు. 10 రూపాయలు వేయడం, లాగడం, ఇదే ఆనవాళ్ళు మీకు. దేవుని బిడ్డలారా, నిజమైన ఆనవాళ్ళు ఏమిటంటే దేవుడు నీకు నీ హృదయంలో ఉన్న భారాన్ని, పాపాన్ని తొలగించి నీ మనస్సును తేలిక చేసి నీకు నిత్యత్వాన్ని దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదాం హల్లెలూయా. ఇంకొక మాటను కూడా చెప్తాను, ఇదే యెహోషువ గ్రంథంలోనే. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యం. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. ఏమై ఉంటుంది? కొంచెం గట్టిగా చెప్పాలి. ఏమై ఉంటుందండి? ఆనవాలై ఉంటుంది. ఏంటి ఆనవాలు? నేను చెప్పట్లేదండి. అదే ఇట్లా తలలు పైకి ఎత్తితే కదా నేను చెప్పేది. మీరు చదువుతూ ఉంటే నేనేం చెప్తాను? ఏమిటి ఆనవాళ్ళు? ఇప్పుడు నిబంధన మందసాన్ని యాజకులు ఎత్తుకున్నారు. ఎత్తుకున్న తర్వాత యోర్దాను నదిలో కాళ్ళు పెట్టారు. నిబంధన మందసం మోస్తున్న యాజకుల కాళ్ళు యోర్దాను నదిలో అడుగు పెట్టిన వెంటనే ఆ పైన యోర్దాను ఏమైపోయింది అని అంటే ఏకరాశిగా నిలిచిపోయింది. ఏకరాశిగా నిలిచిపోయింది. మీరు 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూస్తే, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్ద ఆదామను పురము దగ్గర ఏకరాశిగా నిలిచెను. నీళ్ళేమయ్యాయి? ఇప్పుడు ధాన్యాన్ని, రాళ్లను, అర్థమవుతుంది అండి, ఘన పదార్థాలను రాశిగా పోస్తాం. ద్రవ పదార్థాలను రాశిగా పోసేవాడు ఎవడన్నా ఉన్నాడు? పాత్రలు తప్ప రాశిగా పోసేవాళ్ళు ఉన్నారా? నా దేవుడు ఎవరు అని అంటే యోర్దాను నీళ్లను ఏకరాశిగా నిలబెట్టిన వాడు. తమ ప్రజలు వెళ్ళాలి, యోర్దాను గట్లెక్కి గట్ల మీదుగా పారుతుంది. మన భాషలో చెప్పాలంటే ఇక కాసేపట్లో గట్టు తెగిపోతుందేమో అన్నట్టుగా గట్లెక్కి పారుతుంది. ఇప్పుడేమో ప్రజలు అవతలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నిబంధన మందసం యాజకులు ఎత్తుకోవాలి. యాజకులు ఎత్తుకొని ఆ నిబంధన మందసము ఎత్తుకున్నటువంటి యాజకులు యోర్దానులో వాళ్ళ అరికాలు పెట్టిన వెంటనే జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే నీళ్లు ఏకరాశిగా అక్కడ ఆపబడ్డాయి పైన. ఇప్పుడు మన కాలువలో నీళ్ళు ఎక్కడి నుండి పారుతున్నాయి? ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎక్కడి నుండి వస్తున్నాయి? అటు భీమవరం సైడ్ నుండి వస్తున్నాయి. మనం ఇప్పుడు ఇక్కడ అవతలికి దాటాలి. దేవుడు ఏం చేసాడో తెలుసా? ఆ భీమవరం దగ్గర ఏకరాశిగా నిలబెట్టాడు పైన. అదే కదా పైన అంటే, అక్కడ ఏకరాశిగా నిలబెట్టాడు. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే 4వ అధ్యాయము 7వ వాక్యంలో మనం చదివిన మాట ఏమిటంటే, ఆ యాజకులు కాలు పెట్టిన ఆ చోట ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకెళ్ళాలి. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పరేంటండి మీరు? బిగ్గరగా చెప్పాలి ఏమిటండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే 20వ వాక్యాన్ని మీరు చదవండి. 18, 19, 20 వాక్యాలు చదవండి. అరకాళ్ళు పొడి నేలను నిలవగానే
యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వల్లే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. మొదటి నెల 10వ తేదీని జనులు యోర్దాను నుండి ఎక్కి వచ్చి ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా 20వ వాక్యం, వారు యోర్దాను నుండి తెచ్చిన 12 రాళ్ళు యెహోషువ గిల్గాలులో నిలబెట్టెను. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకా బిగ్గరగా చెప్పొచ్చు కదా. తర్వాత తరం పిల్లలు, ఇది చూడండి తలల పైకి, తర్వాత తరం పిల్లలు. హలో డాడీ, ఇక్కడ 12 రాళ్ళు ప్రత్యేకంగా నిలబెట్టారేంటివి? రాళ్ళు ఇక్కడ నిలబెట్టారేంటి అని అంటే వాళ్ళు చెప్పాలంట, రే మేము యోర్దానును దాటడానికి, ఎరికోను జయించి యోర్దాను దాటి ఎరికోను జయించడానికి యోర్దాను దాటాలరా. యోర్దాను దాటడానికి ముందు ఇది గట్టు మీద పొర్లి పారుతుంది, దీంట్లో కాలు పెట్టామా సరాసరి కొట్టుకెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోతాడు సచ్చి. అందుకని మేము దేవునికి ప్రార్థన చేసినప్పుడు నాయకుడికి చెప్పాడు, నిబంధన మందసాన్ని మోసే యాజకులు యోర్దాను అరికాళ్ళు తాకిన వెంటనే నీళ్లు ఏకరాశిగా నిలబడిపోతాయి. ఆయన యోర్దానును ఏకరాశిగా నిలబెట్టాడు అనడానికి జ్ఞాపకార్థంగా ఈ రాళ్ళు ఆనవాళ్ళు. ఇవి ఆనవాళ్ళు. యోర్దానును ఏకరాశిగా చేసినవాడు ఆయనని. ఎప్పుడైతే నిబంధన మందసాన్ని మోసే యాజకులు అరకాలు పెట్టారో యోర్దాను ఏకరాశిగా నిలబడింది. ఇశ్రాయేలు ప్రజలు మేకలు, గుర్రలు, కుక్కలు, ఏమిటండి కోళ్ళు, అన్ని పశువులు, గొర్రెలు అన్నీ సమస్తము దాటిన తర్వాత ఆ నిబంధన మందసం చూడండి, దగ్గర యోర్దాను 30 లక్షల మంది దాటేంత వరకు యాజకులు నిబంధన మందసాన్ని భుజాన పెట్టుకొని అలాగనే మోస్తూ ఉన్నారు. 30 లక్షల మంది దగ్గర బైబిలు చరిత్రకారులు చెప్తున్నటువంటి లెక్క. ఆ 30 లక్షల మంది దాటిన తర్వాత నిబంధన మందసాన్ని మోసుకొని వాళ్ళు మరలా అవతలగట్టు అరికాలు అవతలగట్టు పొడి నేల మీద పెట్టిన వెంటనే యోర్దాను మరలా సాపిగా మార్చబడింది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, నువ్వు అడగాలే కానీ ఉన్నతమైన కార్యాలు జరిగించి నిన్ను దేవుడు ఆనవాలుగా నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి. సంతోషంగా చెబుదామా? ఆనందంగా చెబుదామా? కొంచెం బిగ్గరగా చెప్పొచ్చు కదా. ఏం చేశాడండి రాళ్ళను? దేనికి ఆనవాళ్ళు? యోర్దాను ఏకరాశిగా చేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ వాక్యాన్ని కూడా చదవండి. చేసిరి లెక్క చొప్పున యోర్దాను నడిమ నుండి ఎన్ని రాళ్ళు తీసి? 12 రాళ్ళు తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టిరి. ఏం చేశారు చెప్పరేంటండి? దేనికి? సబ్జెక్ట్లో ఉన్నారా? దేనికండి మాట్లాడట్లేదు మీరు? ఆనవాళ్ళు ఆయన చేసిన అద్భుతమైన కార్యాలకు, ఆయన చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలకు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలకు ఆనవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెప్పాలి. ఆయన
నీళ్లను కూడా ఏకరాశిగానే సమకూర్చుటకు శక్తి కలిగినటువంటి దేవుడని చెప్పేసి ఆ రాళ్లను ఆయన అక్కడ నిలబెట్టాడు. ఇంకా మనము వాక్యపు లోతుల్లోనికి వెళితే ఈ రాళ్ళు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. శబ్దం రావట్లేదు. ఆ లాస్ట్ మాటను అందరూ చదవండి. మీరును, గట్టిగా మరలా మీరును కట్టబడుచున్నారు. ఆ 12 రాళ్ళు యాజకులు కాలు పెట్టిన ఆ స్థలము నుండి తీయబడిన ఆ 12 రాళ్ళు అక్కడ ఆనవాలుగా కనబడింది కదా. ఇప్పుడు మనము ఆయనకు ఆనవాలుగా ఉండడానికి మనము కూడా ఏ రాళ్ళ వలె? సజీవమైన రాళ్ళ వలె. ఏ రాళ్ళ వలె? సజీవమైన రాళ్ళ వలె. రాళ్లకు జీవం ఉంటుందా? మాట్లాడట్లేదు మీరు. రాళ్లకు జీవం ఉంటుందా? ఉండదు. మరి ఏ రాళ్ళు? జీవం ఉండే రాళ్ళు. రాళ్ళు యోర్దాను నదిలో నుండి తీయబడాలి. బాగా వినాలి. నిబంధన మందసాన్ని మోసే యాజకులు దాటిన తర్వాత నిబంధన మందసము మోసే యాజకులు ఏమిటండి? ఆ కాళ్ళు పెట్టిన తర్వాత తీయబడినటువంటి రాళ్ళు ఇప్పుడు ఏం చేయబడాలి అని అంటే సూచనలుగా, ఆనవాలుగా ఉండాలి. యోర్దాను దేనికి సాదృశ్యము అని అంటే బాప్తిస్మానికి సాదృశ్యము. మనము కూడా ఏం చేయబడాలి అని అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకోవాలి. యేసు ప్రభు కూడా యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. యోర్దాను అంటే ఆత్మీయ అర్థము చెప్తారు పెద్దలు, మరణము అని. యోర్దానును దాటారు అంటే అర్థం ఏమిటంటే మరణములో నుండి జీవములోనికి దాటారు. ఎలా? మనకు ఒక మరణం ఉంది. ఆరని అగ్నిలో యుగ యుగాలు కాలిపోయే ఒక మరణం ఉంది. దాన్ని దాటాలి మనం. ఎలా? క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనల్నందరినీ పాపము ఏలుబడి చేయకుండా, పాపం పెత్తనం చేయకుండా, పాపము అధికారం చేయకుండా, పాపము ప్రభుత్వము చేయకుండా మనలను పాపములో నుండి విడిపించి తీర్పును దాటించి ముందుకు దేవుడు తీసుకెళ్ళాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదాం. చెప్పాలి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ 12 రాళ్ళను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు కదా. యోర్దానులో నుండి తీయబడిన రాళ్ళు. యోర్దాను బాప్తిస్మానికి సాదృశ్యం. ఇప్పుడు బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. మరలా చదవండి ఆ మాట. సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మరలా మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. మనం ఏం చేయాలి? చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద చదువమ్మా పింకి, ఒకసారి గట్టిగా చదువు. ఉండగా పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా చెప్పట్లేదు. మరి ఇప్పుడు మీరేమవ్వాలి? తలల పైకి ఎత్తితే కదా నేను చెప్పేది. మీరేమవ్వాలి? బాప్తిస్మం తీసుకున్న మీరు, అంటే యోర్దానులో నుండి తీయబడిన రాళ్ళు ఆనవాళ్ళగా ప్రజలకు కనబడాలి, తర్వాతి తరానికి కనబడాలి. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఏమవ్వాలి అని అంటే ఆధ్యాత్మికంగా బాప్తిస్మం తీసుకున్న మీరందరూ సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఎందుకు అని అంటే దేవుడు మీలో నివాసము చేయనట్లుగా, దేవునికి ఒక నివాస స్థానముగా ఉండునట్లుగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. చచ్చిపోయే మందిరం కాదు, సజీవమైనటువంటి మందిరంగా కట్టబడాలి. నీ గుడిని అపవాది వాసముగా కాదు, పరిశుద్ధాత్మని ఆలయముగా మార్చబడాలి. సాతాను సరుకులన్నీ లోపలేసుకొని తిరగడం కాదు, పరిశుద్ధాత్మకు నిలయముగా మార్చబడినట్లుగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది నీకు ఉండాలి. ఆ మూలన ఏ మూలలు చూసినా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, కార్నర్ స్టోన్ లాగా ఆయన ఉండాలి. ఆ మధ్యలో కట్టబడిన రాళ్ళలాగా సంఘములో నువ్వు చక్కగా అమర్చబడి, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. ఈ ఎఫెసీ పత్రికలో చాలా చక్కగా రాస్తుంది. చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ఆ మూలకెళ్ళినా క్రీస్తే, ఈ మూలకెళ్ళినా క్రీస్తే, ముందు క్రీస్తే, వెనక క్రీస్తే, మధ్యలో మనము చక్కగా ఆయన ద్వారా అమర్చబడి, ఎలాగా? ఆయనలో చక్కగా అమర్చబడి, ఆయనలో అమర్చబడుతున్నాము, ఆయన దాటి అమర్చబడుతున్నాము. మాట్లాడట్లేదు మీరు. తాపి మేస్త్రిని చూసారా? ఓ చిన్న బెజ్జంలో చిన్న రాయి పెట్టాలనుకో, ఇంత పెద్ద రాయి తీసుకెళ్ళావనుకో, దీన్ని పగలగొట్టుకున్న దాన్నే పెట్టంటే పొరపాటున ఒప్పుకోడు. ఎంత పెద్ద రాయి అయినా దాన్ని కావాల్సినంత ముక్క పగలగొట్టి దాంట్లో పెడతాడు. తక్కువైందనుకో ఇంకొక ముక్కను జాయిన్ చేస్తాడు తప్ప, ఏమండి, ఆ చిన్న ముక్కతోనే అడ్జస్ట్ చేయడు. పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా ఈ ఆత్మీయ యాత్రలో, ఆత్మ సంబంధమైన జీవితంలో శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, సుత్తి దెబ్బల ద్వారా, ఉలి దెబ్బల ద్వారా మలచి 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 నిన్ను చక్కగా అమర్చి ఒక నివాసానికి యోగ్యమైన, దేవుడు నివసించు నివాస స్థలముగా, నీలో ఒక రూపము నివాస యోగ్యమైన ఇల్లుగా మార్చబడేంత వరకు ఆయన కడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్న మనందరినీ, నువ్వు అవసరం లేదు, నీకు అనడానికి లేదు, అందరు కావాలి. చిన్న రాయి కావాలి, పెద్ద రాయి కావాలి, నాసిరకం రాయి కావాలి, మంచి రాయి కావాలి, అన్నీ కావాలి. అన్నీ ఉంటేనే ఇల్లు చక్కగా అమర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. నీ తరం వారికి, పిల్లలకు, డాడీ ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు? నేను వెళ్తానమ్మా, నువ్వు సాయంత్రం సినిమా సీరియల్ చూసుకో, లేకుంటే అది చేయి ఇది అని చెప్పడానికి కాదు. నువ్వు ఇంటికాడే ఉండు, కుక్కలు రాకుండా నేను వెళ్ళేసి వస్తా, చప్పట్లు కొట్టేసి వస్తా, చిల్లర మార్చి సందేసి వస్తా, నువ్వు ఇంటికాడే ఉండు అని చెప్పడానికి కాదు. జ్ఞాపకార్థ సూచన. ఇదిగో నేను ఎందుకు మందిరానికి వెళ్తున్నానో తెలుసా? అక్కడ వాక్యం ద్వారా నేను మలచబడాలి. నా దేవునికి నివాస స్థలమగు ఒక ఆత్మ సంబంధమైన రాళ్ళ వలె ఒక మందిరముగా కట్టబడాలి నేను అక్కడ. అందుకు నేను వెళ్తాను. ఇప్పుడు రాకపోయేవాళ్ళే, తర్వాత చూసుకుందాంలే అని చెప్పడానికి కాదు. నువ్వు ఇక్కడ కట్టబడాలి. అందుకే ప్రతి వారం నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మలచబడి
ఆయనలో చక్కగా అమర్చబడి, మా డాడీ వద్దన్నాడండి, చదువుకోమన్నాడు ఇంట్లో కూర్చొని, అందుకే రాలేదండి నేను. ఇదే సూచన, ఇదే ఆనవాలు, పిల్లలకి ఇచ్చే ఆనవాలు. ఎందుకు ఆ 12 రాళ్ళు అంటే నీ తర్వాతి తరం వారు జ్ఞాపకం చేసుకోవాలి. యోర్ధానును ఏకరాశిగా ఇక్కడే నిలబెట్టాడు. ఇదిగో మేము ఇక్కడే యోర్ధానును దాటాము. అదిగో ఆ పైన దేవుడు ఆదామును పురములో అక్కడ నీళ్లను ఏకరాశిగా నిలబెట్టాడు. ఇవే ఆనవాళ్ళు. మేము పొడి నేలలో, మేము నీళ్ళల్లో మునగకుండా అలాగ దాటుకుంటూ వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి ఒకసారి గట్టిగా 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. ఏ రాళ్ళు? సజీవమైన రాళ్ళ వల్లే మందిరంగా కట్టబడాలి. ఇవే మీకు ఆనవాళ్ళు. మన తర్వాతి తరానికి, మన చుట్టూ మన బంధువులకు ఒక ఆనవాళ్ళు. ఏంట్రా ఆదివారం పనికి రావా? రాను. మేము మందిరంగా కట్టబడాలి, రేపు పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా. ఈ ఆనవాళ్ళు చూడండి. మీరు హెజ్కేల్ గ్రంథంలో ఒక మాటను చదువుతారు. హెజ్కేల్ గ్రంథంలో ఒక చక్కటి మాట, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైనటువంటి మాట. 20వ అధ్యాయము 12వ వాక్యం. మరియు యెహోవాను నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనలుగా నేను నియమించి తిని. విశ్రాంతి దినం ఎందుకు? విశ్రాంతి దినములు ఎందుకు అని అంటే పరిశుద్ధపరచువాడు ఆయనే అనడానికి సూచన. పాత నిబంధనలో, మరి క్రొత్త నిబంధనలో ఇట్లా సంఘముగా సమకూర్చబడమే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20, 21, 22, 23, 24 వాక్యాల్లో చదువుతారు. సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించే కొలది ఇంకా ఎక్కువగా కూడుకోండి, ఇంకా ఎక్కువగా కూడుకోండి, ఇంకా ఎక్కువగా కూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి. ఆత్మ సంబంధమైన మందిరముగా ఆనవాళ్ళు. మొదటిది దారం, అంటే ఆయన రక్తం, రక్షణ ఆనవాళ్ళు. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనము కట్టబడాలి. ఇవి ఆనవాళ్ళు. మూడో విషయాన్ని చెప్తాను, మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 17వ అధ్యాయము 10వ వాక్యం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను తిరగబడిన వారిని గూర్చి, అమ్మా తిరగబడిన వారిని గూర్చి, ఎవరిని? తిరగబడిన వారిని గూర్చి, అర్థం కాల. తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను శాసనముల ఎదుట ఉంచుము. అహరోను కర్రను శాసనముల ఎదుట ఉంచు. ఎందుకు? తలలు పైకి ఎత్తండి. ఎందుకు? ఆనవాళ్ళు. కాస్త తలలు పైకి ఎత్తండి. ఎందుకు? ఆనవాళ్ళు. ఏంటి ఆనవాళ్ళు? తలలు పైకి ఎత్తమని చెప్పా. ఒకసారి నన్ను చూడండి. ఎందుకు ఆనవాళ్ళు? యాజకత్వపు సేవ చేయడానికి కోరహు, దాతాను, అబిరాహు 250 మంది ఇక్కడికి వచ్చిన తర్వాత మోసే అహరోనుల మీద తిరగబడ్డారు. ఏయ్, నువ్వు చెప్పింది వినాలేంటి? దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా? నువ్వేనా పాస్టర్వి? నువ్వేం పాస్టర్వి? సేవకుడి మీద తిరగబడ్డారు.
నాయకుడి మీద తిరగబడ్డాడు, యాజకుడి మీద తిరగబడ్డారు. రేపు పరిశుద్ధుడు ఎవరో, దేవుని వాడెవరో తెలుసుకుందాం. 200 మీరు కూడా ఒక్కొక్క 250 మంది 250 ధూపార్తులు ఒక్కొక్క ధూపార్తి చేసుకుని రండి. దేవుడు రేపు కార్యం మీరు 16వ అధ్యాయంలో అదంతా చదువుతారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, అందుకే చెప్పట్లేదు. ఆ ధూపార్తులన్నీ తీసుకొని వచ్చారు. అగ్ని వచ్చి అందరినీ కాల్చేసారు. అందరినీ కాల్చేసింది. కాల్చేసిన తర్వాత చెప్తాడు, ఒక్కొక్క గోత్రకర్త దగ్గర వాళ్ళ చేతికర్రను తీసుకో, ఆ గోత్రం పేరు రాయి. లేవి గోత్రంలో మాత్రం అహరోను పేరు రాయి, దానికి ముద్రించు. ఆ కర్రలన్నీ తీసుకుని వచ్చి శాసనములు ఎదుట దేవుని సన్నిధిలో పెట్టు, నిబంధన మందసం ఎదురుగా పెట్టు, గుడారం. ఇంటికి వెళ్ళిపోండి, తెల్లారి రండి. తెల్లవారి వచ్చేసరికి అహరోను చేతికర్ర చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదిగా మార్చబడి, బాదము పండ్లుగా గలదానిగా మార్చబడింది. ఇప్పుడు చెప్పండి రబ్బా, ఎవరిది సేవ, ఎవరిది యాజకత్వం? తిరుగుబాటును మాన్పడానికి యాజకత్వపు ఆనవాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి. యాజకత్వపు ఆనవాలు. సువార్త ప్రకటిస్తావా? ప్రకటించు. ఆరాధన చేస్తావా? ధైర్యంగా రా, మైక్ తీసుకొని ఆరాధన చేయి. నేను పలానా చోట మీటింగ్ పెట్టి దేవుని సువార్త చెప్తాను, సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళి చెప్పొచ్చు. ఎవరైనా మీకు ఫుల్ పర్మిషన్. నువ్వే చెప్పాలి. ఎవరన్నా తీసుకొని వచ్చి చెప్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఆ బ్రాహ్మణుని తీసుకొని వచ్చి నేను అవి చెప్పించుకుంటాను, సాక్ష్యం చెప్పించుకుంటానంటే నేను ఎందుకు ఇస్తాను? నువ్వు తీసుకెళ్ళి స్వార్థ ప్రకటిస్తావా? సౌండ్ సిస్టమ్ మొత్తం తీసుకెళ్ళు. ఖాళీగా ఉంటే అబ్బాయిని కూడా పంపించేస్తాను. ఇక్కడ ఆరాధన చేస్తావా చేయి, పాటలు పాడతావా పాడు, సాక్ష్యం చెప్తావా చెప్పు, వాక్యం చెప్తావా చెప్పు, సేవ చేస్తాను అంటావా అన్నీ విడిచిపెట్టి సమర్పించుకొనిరా. దర్శనము కలిగిన తర్వాత నిన్ను దేవుడు పంపించే ప్రాంతంలో నిలబెడతాము. నాకు మైకి లేదు, ఆరాధన ఇవ్వట్లేదు, నేను ఎదగట్లేదు. ఏం ఎదగట్లేదో చెప్పు. నేనా రమేష్ అన్న? ఏం ఎదగట్లేదో చెప్పు. దేంట్లో ఎదగట్లేదో చెప్పు. ఆశీర్వదించబడలేదా? ఆస్తులు కొనలేదా? ఇప్పుడేమైపోయావు? దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, సేవకు ఆనవాలు నీ సమర్పణ, నీ మోకాళ్ళ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన, దేవుని యొక్క పరిచర్య దేవుని సంఘములో బయట హృదయపూర్వకంగా జరిగించు. ఎక్కడన్నా కానుకలు ఇవ్వాలంటే ఇవ్వు, సేవ జరగని. నాకే ఇమ్మని చెప్పట్లేదు నేను. నీ ఇష్టం, అది హృదయపూర్వకమైన అర్పణ. నాకు ఇచ్చే ఇష్టం లేదు, ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకో. కాకపోతే ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆనవాళ్ళను గురించి. యాజకత్వపు ఆనవాళ్ళు అంటే సేవ ఆనవాళ్ళు ఒకటి ఉన్నాయి. అర్థమైందా అండి? తెల్ల బట్టలు వేసుకొని నల్ల బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళందరూ సేవకులు కాదు. మరలా చెప్తున్నాను, అందులో సువార్థికులు ఉండొచ్చు, దేవుని యొక్క పని చేసే వాళ్ళు ఉండొచ్చు, పరిచారకులు ఉండొచ్చు, దేవుని యొక్క కార్యక్రమాలలో ఘనంగా నడిచే వాళ్ళు ఉండొచ్చు. ఏమిటండి? సమర్పణ సేవ లేకుండా బైబిల్ను క్షుణ్ణంగా బోధించే వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే సంపూర్ణ సిద్ధి కలగజేసే ఒక యాజకత్వపు పరిచర్య ఉంటుంది. అది మాత్రము దేవుని సమర్పణ కలిగిన సేవకులకు మాత్రమే ఇస్తారు. ఆ ఆనవాలను నువ్వు గుర్తుపట్టాలి. ఈరోజు గుర్తుపట్టాలి. ఒకవేళ సంఘములో ఆ ఆనవాలు కలిగిన సేవకుడికి విరోధంగా వాదించకూడదు, రూపించకూడదు. అర్థమవుతుందా? నామకార్థ సంఘం కాదు కదా, ఆచారంతో సాగే సంఘం కాదు కదా, ఆత్మతో సాగే సంఘం కదా.
ఉందా నీకు ఆనవాలు? ఆనవాలు కలిగిన సమర్పణ సేవ, ఉపదేశ క్రమంలో నడిపించే సేవకుడు కలిగిన సేవా ఆనవాలు నీ పరిచర్యలో ఉన్నాయా? ఏం బ్రదర్, ఉన్నాయి? మీ సేవలో ఉన్నాయా? మీరు వెళ్ళే సంఘంలో ఉందా? ఉందా? మాట్లాడట్లేదు, వెనక కునికేసేస్తున్నారేంటి? చల్లగాలే? దేవునికి స్తోత్రం కలుగునుగాక. వచ్చే వారం ఆ లాస్ట్ రేకులు తీసేస్తే బాగుంటుంది. కొంచెం ఎండ పడుతూ ఉంటే సురక్కుమంటూ ఉంటుంది. ఆనవాళ్ళు ఉన్నాయా? సేవ ఆనవాళ్ళు. అదే సంఖ్యాకాండం 16:38 పేజీ తిప్పి చదవండి. పాపము చేసి ముప్పు తెచ్చుకొనిన ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకును చేయింపవలెను. వారు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలు. బలిపీఠం ఇత్తడిది, తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి బలిపీఠం. ఆ బలిపీఠాన్ని కప్పడానికి ఈ 250 మంది ధూపార్తులు బంగారు చేసుకొని తీసుకొచ్చారు కదా, వాళ్ళు అగ్నిలో కాలి చచ్చిపోయారు కదా. అది దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిన దానిని బట్టి వాళ్ళు పాపము చేసిన అవి పవిత్రపరిచాడు దేవుడు, అవి ప్రతిష్ఠించాడు. అవి బలిపీఠానికి కప్పుగా. అప్పటిదాకా బలిపీఠం మీద కప్పడానికి లేదు. రే పోయినసారి వచ్చినప్పుడు ఈ బలిపీఠం మీద కప్పు లేదు. ఏంటంటే యాజకత్వపు ఆనవాలుగా కనబడుతూ ఉంది. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిబంధన మందసములో చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, త్వరగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2వ వాక్యం నుండి చదవడం ప్రారంభిస్తే, ఏర్పరచబడెను దీపస్తంభమును ఉండెను పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్ర నిబంధన పలకలను ఉండెను. ఏమన్నాయి ఆ మందసంలో? చిగురించిన అహరోను చేతికర్ర, యాజకత్వపు ఆనవాలు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి, బిగ్గరగా దేవునికి, ఇదే మీకు ఆనవాలు, ఇవే మీకు ఆనవాలు. ఏంటి ఆనవాలు? రక్షణకై ఎర్రటి దారం, రక్తము ద్వారానే మీకు రక్షణ. 2వది నీళ్ళల్లో యోర్దాను నదిలో నుండి తీయబడిన రాళ్ళు. ఆ రాళ్ళు ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. 3వది యాజకత్వపు ఆనవాలు, సమర్పణ, వైరాగ్యం, ప్రతిష్ఠిత కలిగినటువంటి సేవ, పరిచర్య, ఉపదేశ క్రమంలో కట్టబడే ఆత్మీయ అనుభవం. 5 ఉద్యోగాలు, ఒక వైరాగ్యం, ఒక ప్రతిష్ట, దేవుని కొరకై ఒక అర్పణగా అప్పగించుకునబడినటువంటి సేవా విధానం. సువార్త ఎవరేం చేయొచ్చు? పుస్తకాలు చదివి ఎన్నో బైబిల్ వాక్యాలు చెప్పచ్చు, కంఠాపాఠముగా చెప్పగలగచ్చు. అయితే సమర్పణ కలిగినటువంటి సేవలోనే ఒక సంపూర్ణ సిద్ధి పొందే ఒక అనుభవం ఉంటుంది. అది నీకు కావాలి. ఇదే మీకు ఆనవాలు. ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. 86వ కీర్తన 17వ చరణం. యెహోవా నీవు నాకు సహాయుడివై అన్నా నా నెమ్మదిగా నువ్వే చదువు, అంత కంగారు వద్దు, అక్షరాలు ఎగరగొట్టకుండా నెమ్మదిగా మీరే చదవండి. నీవు నాకు సహాయుడివై, మరలా మొదటి నుంచి, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు ఏంటండి? శుభకరమైన ఆనవాలు నాకు కనబరుచుము.
ఏ ఆనవాలు కనపరచాలి? శుభకరమైన ఆనవాలు, శుభకరమైన ఆనవాలు. ఇంతకు మించిన శుభకరమైనటువంటి ఆనవాలు ఏమున్నాయి? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, బయటికి రా, గానుగ చాటుని ఎందుకుంటావు? నన్ను పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటారు ఏంటండి? ఆ మిద్యానీయుల, అమ్మోనీయుల ఏమిటండి, భయము చేత ఏదో కాస్త కూడి తింటే బాగుంటుందని చెప్పుకొని నేనేదో ఇక్కడికి వచ్చి గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఉంటే నన్ను పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటాడు. కాదు బాబు, నీతోనే దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ దయచేయాలనుకుంటున్నాడు. అయ్యా, నా గోత్రం ఏ పాటిదయ్యా, నా వంశం ఏ పాటిది? అల్పము స్వల్పము కాదు కాదు కాదు, దేవుడు నీతోనే ఒక జయాన్ని కలగజేయబోతూ ఉన్నాడు. అయితే ఉండు, నేను ఒక అర్పణ తీసుకొని వస్తాను. వెళ్ళి అర్పణ తీసుకొని వచ్చి రాయి మీద పెట్టాడు. ఆ కర్రను జాపి ఆ రాయిని, ఆ కర్రతో ముట్టిన వెంటనే రాయిలో నుండి అగ్ని వచ్చి అర్పణను దహించి వేసింది. అక్కడ ఒక కార్యం చేసాడు, మళ్ళీ డౌట్ వచ్చింది, భయం వేసేస్తుంది. నేను అసలు అయితే ఒక సూచన అడుగుతానేమనుకో, ఈ రాత్రి కళ్ళంలో నువ్వు నన్ను దర్శించావే, ఆ కళ్ళంలో నేను బొచ్చు వేస్తాను. కళ్ళమంతా పొడిగా ఉండాలి, బొచ్చు మాత్రమే తడిచిపోవాలి. ఓకే, రాత్రి బొచ్చు వేసి వెళ్ళాడు. పొద్దున్న వచ్చేసరికి కళ్ళమంతా పొడిగా ఉంది, బొచ్చు మాత్రమే తడిసింది. పట్టుకొని మంచునంతా పిండేసాడు. అయ్యా, ఏమనుకోవద్దు, కోపగించుకోవద్దు, ఇంకొక మారు అడుగుతాను. చెప్పు, ఇంకేంటి? ఇప్పుడు బొచ్చు తడిసింది కదా, రేపు కళ్ళం తడవాలి, బొచ్చు పొడిగా ఉండాలి. ఓకే, ఆ రాత్రే ఆ సూచన జరిగింది. తెల్లవారేసరికి బలం తెచ్చుకొని మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దగ్గర 32,000 మంది దగ్గర వచ్చారు. మరి సంఖ్య నాకు కరెక్ట్గా తెలియదు కానీ వచ్చారు. కొండ మీద నిలబెట్టి భయపడేటోళ్ళు అందరూ వెళ్ళిపోమన్నారు. 22,000 మంది ఏమో వెళ్ళిపోయారు. 10,000 మంది ఉన్నారు. అబ్బే, ఇల్లు కూడా ఎక్కువే. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ నీళ్ళు తాగమని చెప్పు, చూడు అందరినీ కనిపెట్టు. నీళ్ళు తాగుతూ ఉంటే చూస్తున్నాడు. మోకాళ్ళ మీద పడి కృంగిపోయి తాగారు. కొంతమంది ఆ నీళ్ళను లాక్కొని కుక్క గతికినట్టుగా గతికారు. మోకాళ్ళ మీద పడి కృంగిపోయిన వాళ్ళందరినీ సపరేట్ చేయి. ఆ నీళ్ళ చేత్తో లాక్కొని చేత్తో గతికిన వాళ్ళందరినీ సపరేట్ చేయి. నీళ్లను చేత్తో అందుకొని కుక్క గతికిన వాళ్ళు 300 మంది. మోకాళ్ళ మీద పడిన వాళ్ళు 9,700 మంది. వాళ్ళందరినీ ఇంటికి పంపించేసి, అదేంటి బాబు, 32,000 మందిని వస్తే 20,000 మందిని పంపించేసావు, 10,000 మంది ఉన్నారు, ఎలాగలాగో యుద్ధం చేస్తానంటే ఈ 9,700 మందిని పంపించేస్తున్నావు, నువ్వు పంపించు. 300 మంది ఉన్నారు. 300 మంది ఉన్నారు. నేను కూడా అప్పుడప్పుడు సేవను చూసినప్పుడు భయపడేవాడిని. 1,000 మందికి సేవ చేసి వచ్చాను, 1,000 మంది దగ్గర సువార్త సంఘాలలో వాక్యాన్ని ప్రకటించి వచ్చాను. ఏంటి 2-3 దగ్గర అంటే ఇదే వాక్యాన్ని దేవుడు చూపెట్టి ధైర్యపరిచాడు. జయము నీకు కలగబోతుంది, జయం నీకు కలగబోతుందని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 300 మందిని కూడా 3 బ్యాచీలు చేశాడు. వీళ్ళకి ఇచ్చిన ఆయుధాలు ఏంటో తెలుసా? కొండ, దివిటి, బోర. తలలు పైకి ఎత్తండి. కొండ, దివిటి, బోర. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో గిద్యోను విజయం అనే ప్రసంగం ఉంటుంది. సేవకులకు చెప్పాను ఇక్కడే, వినండి. గిద్యోను విజయం అని ప్రసంగం ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఆ కొండ ఏంటో, ఆ బోర ఏంటో, ఆ దివిటీలు ఏంటో, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములని 2005లో గుడారాలు అదే గుంటూరులో చెప్పా సేవకు వచ్చే ముందు వాక్యం చెప్పిస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలేందుకో మొన్న గుర్తు వచ్చింది, అప్పుడు చెప్పాను సేవకులకి. 100 మందిని 300 మందిని 300 చేసి డివైడ్ చేసాడు. ఆ దివిటీని కుండల్లో పెట్టమన్నాడు. చాలా అద్భుతంగా ఉంటాయి దేవుని కార్యాలు, చెయ్యాలి. కుండలో దివిటి పెడితే జయం వచ్చదా? ఆయన పెట్టమన్నాడు, పెట్టు.
ఇది చేస్తే వస్తుందా? ప్రార్థన చేస్తే వస్తుందా? ప్రార్థన లేదు, పాడు లేదు. అది చేయకనే కదా ఈ దరిద్రం అంతా పట్టుకుంది మనకు. అది చేస్తే ఇప్పుడే విజయ పతాకాన్ని ఎగరవేసే వాళ్ళము. కుండలో డ్యూటీలు కుండలో పెట్టా వెళ్ళి అక్కడికి వెళ్ళా. ఆ గుడారాల దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను బోర వస్తాను, మీరు కూడా బోరలు వదండి, అప్పుడు కుండలు పగల కొట్టండి, దివితీలు పట్టుకోండి. 3 గుంపులు 3 వైపులు వెళ్ళిపోయారు. అంటే 4వ వైపు ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళు పారిపోవాలిగా. 3 వైపులు వెళ్ళిపోయారు, కుండలు పగల కొట్టారు. అప్పుడు కుండల్లో ఉన్న దివిటి ఏమైపోయింది? ప్రకాశించింది. బూరలు ఊదారు. గుడారంలో ఉన్న మిద్యానీయులందరూ చచ్చిన సరుకులంతా ఈ సైడ్ అండి వేసుకున్న దుప్పటి కూడా, కప్పుకున్న దుప్పటి కూడా, తువ్వాలు కూడా తీసుకెళ్లకుండా పారిపోయారు. గొప్ప జయ జీవితాన్ని దేవుడు కలగజేశాడు. వచ్చారా ఇంకేముంది, పడిపోయారని భ్రమ కలిగి పారిపోయారు. ఇక నా దేవుడు 30,000 కాదు 300 మందితో సైతం జయాన్ని కలగజేసే దేవుడు. ఒక శుభకరమైన ఆనవాలిచ్చి మరి నీకు కూడా దేవుడు అంతకంటే గొప్ప విజయాన్ని కలగజేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరం ప్రార్థన చేసుకుందాం.